సారు నాకు ప్రొటెక్షన్ కావాలి సారు, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సారు. నేను అప్పిచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మంటే వాళ్ళు తిరిగి నా మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్ గా డబ్బులు అడుగుతున్నప్పుడు గూండాలని పెట్టి కొట్టిస్తున్నారు సారు. నాకు ప్రొటెక్షన్ కావాలి సారు, నాకు ప్రొటెక్షన్ కావాలి. నీ గురించి వినటమే తప్ప కలుసుకునే అవకాశం రాలేదా? నీ చాతుర్యం చేతివాటం నా కొడుకు దాకా వచ్చింది. నా కొడుకేదో ముచ్చటపడి ఫ్రెండ్స్ తో బిజినెస్ పెడితే అందులో కూడా నువ్వు వేలెట్టావు. నేను నిన్ను వదిలేస్తానా? నన్నేం చేయకండి సార్, నేను చేసిన తప్పేంటో చెప్తే చాలు, నేను సైలెంట్ అయిపోతాను. నువ్వు నాలాంటి పోలీసుని ఎప్పుడైనా చూసావా? నాకెక్కువగా దొంగ పోలీసులతోనే సంబంధం ఉందండి. నేను అలాంటి వాడినే కదా, అందుకని. అయినా పోలీసులకి రీజన్లు ఉండవని తెలుసా? కావాలంటే దోషిని నిర్దోషిగా మార్చగలం. అవును, ఆ నిర్దోషిని మాకు అనుకూలంగా మలుచుకుని దోషిగా కూడా నిలబెట్టగలం. మరి నువ్వు దోషిగా ఉంటావో నిర్దోషిగా ఉంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నాకేదైనా ఒకటే. ఊరికే అలా మాట్లాడి పాపం భయపెట్టకండి సార్. కళ్ళు బయర్లు గమ్ముతాయి, అంతేగా బాసు? నువ్వు ఏ ప్లాన్ వేసుకొచ్చినా నన్నేం పీకలేవురా. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా నా వెనకున్న పవర్ ఏంటో. ఇంకోసారి నీ చాకచక్యం చూపిస్తే నేనే డైరెక్ట్ గా నీ ముందు నిలబడతా. సార్ బెంజికి సన్ రూఫ్ ఉందనుకుంటాను. నాకు తెలియక నిన్న రాత్రి దాన్ని ఓపెన్ చేశాను. మొత్తం కురిసిన వర్షం అంతా కారులోనే పడింది. కోట్ల కారు పాపం కోనేరయ్యింది. సారేదో అనబోతున్నారు. ఇక మాటలు లేవురా. వద్దు సార్, వదిలేయండి. ఒరే బాసు, ఇవ్వాల్సిన బాకీ ఇస్తే తీరిపోతే. కానీ నువ్వు గూండాయిజం చేసి వసూలు చేద్దాం అనుకుంటున్నావు చూడు, అది అస్సలు కుదరదు. అదే ఆ క్లారిటీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సార్, నా లెక్క క్లియర్ అయ్యే వరకు నేను ఎవ్వరిని వదిలిపెట్టను. అది కమిషనర్ ఇచ్చినా సరే, లేక డీజీపీ ఇచ్చినా సరే. నా లొకేషన్కి వచ్చి గొడవ చేసావు, నా కారు దౌర్జన్యంగా లాక్కున్నావు. అక్కడితో నీ లెక్క క్లోజ్. నువ్వు నన్ను ఇంత అన్పాపులర్ చేసినా కూడా నేను నిన్ను క్షమిస్తున్నా. అయ్యో పాపం, విశాల హృదయం ఉన్నవాడివి కనుక మా పాపాలు క్షమించేశావు. నమస్కారం బ్రదర్. నమస్కారం బ్రదర్. మీరు నా సొంత బ్రదర్ అనుకుని చెప్తున్నా. బ్రదర్, మీరు ఇది కొనడానికి వచ్చారా? అవును బ్రదర్. ఎంత తప్పు చేస్తున్నారు. నా పాటలు చూశాక కూడా ఉంటారా వెళ్తారా? థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. మేము వెళ్ళి ఫోన్ చేస్తాం బ్రదర్. నేను మీకు ఇంతవరకు చేసిన నష్టంలో ఇది కూడా యాడ్ చేసి నన్ను క్షమించేయండి. ఉంటా.